మనతో ఎడ్ల మహేందర్ గారు మనతో ఉన్నారు. కాబోయే సర్పంచ్ గారు అని కూడా చెప్పుకోవచ్చు. సర్పంచ్ గా పోటీ బరిలోకి దిగబోతున్నారు. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే మేడం, నా పేరు ఎడ్ల మహేందర్, చిలుకూరు. చిలుకూరు మండల్. ధన్యవాదాలు. ఓకే సార్, మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేయాలనుకుంటున్నారు? ఊర్లో ఏ సమస్య ఉందా అసలు? రోడ్ల నిర్మాణాలు లేవు. గ్రామ అభివృద్ధిలో రోడ్ల నిర్మాణాలకు, ఇంకా మనకు వీధి లైట్లైనా, మంచినీటి సౌకర్యమైనా, ప్రాబ్లాలు లేకుండా రైతు అంటే ఇప్పుడు మన ఊళ్ళో గ్రామస్తులకు అందరికీ అందుబాటులో ఉంటూ వారికి ఏమైనా సమస్యలు ఉన్నా మా సమస్య లెక్క పని చేస్తానంటూ, మళ్ళీ ఏమన్నా సమస్యలు ఉన్నా సుతా వారి కాకుండా మా పని అనుకొస్తా నేను చేస్తానని అనుకుంటాం. అలాగే బస్ సౌకర్యాలైనా, బస్ సౌకర్యం ఉన్నా, ఇంకా ఏమైనా మనకు కావాల్సినవి ఉన్నా సుతా పెద్దవాళ్ళతోటి చర్చనీయంగా మాట్లాడి తీసుకురావడానికైనా, గ్రామంలో ఏ పని చేసినా సుతా గ్రామ ప్రజల సహకారంతో ముందుకు వెళ్తానని, గ్రామంలో ఏ పనులు ఉన్నా సుతా అందరిని అనుసరించి చేస్తానని గ్రామ సర్పంచ్గా నేను ఇండిపెండెంట్గా వేయడం జరిగింది. గ్రామ ప్రజలందరూ నాకు సహకరించాలి. సహకరించిన అందరూ ఓకే సార్, ఎడిటింగ్ చేస్తా. ఓకే సార్, మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రస్తుతం? ప్రస్తుతానికైతే మేజర్గా రోడ్డు ఒకటే సింగిల్ రోడ్ అయింది మేడం. రోడ్డు ఇరుకు మార్గం నుండి వచ్చే వాహనాలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. రోడ్లు మాకు ఇక్కడ దేవస్థానం సుతా ఉన్నది. దేవస్థానం కాడ నుండి వెంకటాద్రిపేట వెళ్ళే రోడ్డు వరకు మాకు డబుల్ రోడ్డు కావాలి. అది రోడ్డు సుతా సమస్య, పెద్ద సమస్య. కాబట్టి ఊళ్ళో ఉన్న అందరం కలిసి తోడ్పాటి ముందుకెళ్ళి రోడ్డు పనులు చేసుకోవాలి మేము. అలాగే మాకు ఇక రోడ్డు అన్ని రోడ్డు మార్గాలు ఉన్నాయి. వీధి లైట్లు అయినా కొద్దిగా కొన్ని దిక్కులు లేవు. అంటే ఊళ్ళో సుతా చిన్న చిన్న గల్లీలలో సుతా సీసీ రోడ్లు లేవు. అవి సుతా పనులు చేసుకోవాలని ఈ సర్పంచ్గా నేను పోటీ చేయడం జరుగుతుంది. అట్లాగే అందరూ ప్రజలు నాకు సుతా సహకరించాలి. అది ఏమైనా సమస్యలు ఉంటే వారిని సుతా చర్య అంటే వారికి సుతా వారిని సహకారంతో మేము ముందుకు వెళ్తామని. గవర్నమెంట్ హాస్పిటల్ సుతా మాకు లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ సుతా దాన్ని సుతా మేము చేసుకోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మంచి హాస్పిటల్, అందరికీ వైద్యం అందేలా ప్రతి దానికైనా సుతా మేము ఇక్కడ ఊరిలో ఎంతో దూరం పోకుండా కొంత చిన్న వైద్యం అయినా సుతా ఇక్కడ చేసుకునేటట్టుగా నేను చేస్తానని ప్రజలతో మనవి. ప్రజలు సహకారం ఇప్పుడు నాకు ఈ ఎలక్షన్లో అందరూ నన్ను గెలిపించినట్లయితే ఉంటే నేను వారికి తోడుగా ఉండి వాళ్ళ సహకారంతో పనులు చేస్తానని చెప్తాను. ఓకే సార్, మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా గ్రామ ప్రజలు అందరూ చిన్నప్పటి నుండి మేము ఇక్కడే అందరం కాబట్టి ఏం చెప్పాలన్నా తక్కువనే. అందరూ ప్రజలు చాలా మంచి వాళ్ళు. నేను సుతా వాళ్ళందరికీ చాలా చనువుగా ఉంటాను. ప్రజలు అంటే ఒకటే కుటుంబంలో అక్కనే ఉంటాం మేము ప్రజలు. ఇక్కడ ఏదైనా సుతా మాకు ఎలాంటి విభేదాలు ఏముండవు. అన్ని కులస్తులం ఒకే రకంగా ఇక్కడ ఉంటాం. మీ గ్రామంలో ఎప్పుడైనా ఎవరినైనా ఇది మీరు ఇలా మీరు అలా అని మేము ఏమనుకోం. ప్రజల గురించి అంటే చెప్పాలంటే అందరూ చాలా మేము ఒకటే కుటుంబం లెక్క ఉంటాం ఇక్కడ. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఆఖరిగా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మా ఛానల్ ద్వారా నిత్య అవసరంలో ఉన్న సర్పంచ్గా ఎన్నుకోవడం మంచిది. ప్రజలు నాకు కనుక సపోర్ట్ చేసి నన్ను గెలిపిస్తే ఊరికి మంచి పనులు చేస్తా. మీ అందరికి ఇట్లాగే మాకు ఒక 3 సంవత్సరాల నుండి కొత్తగా ఊరికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో సమ్మక్క దేవత అక్కడ ఆమె వెలిసింది కనుక అక్కడికి సుతా అటు రైతులు చాలామంది రైతులు ఉంటారు. రోడ్డు సుతా ఇప్పటికి మట్టి రోడ్డు అయినది. అలా కాకుండా ఆ రోడ్డు అయినా సుతా కన్ఫామ్గా లేదు. అది ఆ రోడ్డు సుతా చేసుకోవాలి. ఆ రోడ్డు కూడా మరి రైతులకు అది సుతా అందరూ సహకరించినట్టు ఏది ఉంటే
అందరి దృష్టికి, పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఆ రోడ్డు సుతా మాకు అదొక సమస్యనే. ఎందుకంటే సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుంది కాబట్టి భక్తులకు ఇబ్బందికరంగా ఉండకుండా అది సుతా చేసుకోవాలి అని మనవి.